చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడయులు అలాగ ఉండను. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లుకు ఇచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. రెండవ రాకడ వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు మరి ఇక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు నోవహును ఉదాహరణగా తీసుకొని ఆయన చెప్తూ వచ్చాడు. ఏమని? నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగనే ఉండును. ఎట్లా ఉంటుంది? త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఇదనమాట. మనందరం చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం ఏమని? రెండవ రాకడ వస్తుంది, దేవుడు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ యొక్క మహావేదనకరమైనటువంటి ఆ శ్రమల కాలాల నుంచి మీరు తప్పించుకోండి, దేవుని నమ్ముకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు ఎదురు చూడండి అని మనం రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క వర్తమానాన్ని, ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. వాక్యంలో చెప్పినట్లుగా ఎట్లా ఉన్నాం? మనం తింటా ఉన్నాం, ఇష్ట ప్రకారంగా బిర్యానీలు చేసుకొని తింటున్నాం, అనేక రకాలైన వంటలు చేసుకొని తింటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. ఎట్లా? మనకు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నాం, మనకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకుంటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఇది రెండవ రాకడికి మరి సమయం దగ్గర పడిందని మనం అనుకోవాలన్నా లేదా? అనుకుంటూనే ఉన్నాం కూడా. అయితే ఇట్లా అనుకొని ఏమైందంటే మన హృదయం ముద్దుబారిపోయి ఉండదు. ఇప్పుడు ఈ వాక్యం ఇట్లానే చెప్తూ ఉంటారు వీళ్ళు, దేవుడు ఇట్లానే చెప్తూ ఉంటాడు. నేను నమ్ముకున్న దాదాపు 50 సంవత్సరాలు అయింది, ఇదే వింటున్నాను. ఆయన ఎప్పుడో వస్తాడు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. అదే ఆయన చెప్తున్నాడు. ఆ నీళ్లు వచ్చి ఓడ తేలేంత వరకు వాళ్ళు ఏమంటున్నాడు అక్కడ? జలప్రళయమునకు మొదటి దినములో 39వ వచనం, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఇదన్నమాట, ఎరుగకపోయిరి. అరే, మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ రక్షణ ఓడను కట్టుకున్నటకు నీవు పూనుకోవాలి. రక్షణ ఓడంటే మన ఇల్లు మొత్తము కూడా రక్షణలోకి రావాలి. రక్షణలోకి రావడానికి మనం ఏం చేయాలి? మరి మన యొక్క పరిస్థితులు ఏంటి? ఏ విధంగా ఉన్నాం? మనకు నచ్చిన విధంగా ఉన్నాం, మన పిల్లలు నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నారు, మరి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటూనే పోతున్నారు. దేవుడు అదే చెప్పింది. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. మరి మీరు బాగా గమనించండి, బైబిల్లో చెప్పబడినట్లుగానే నేటి దినాలు బైబిల్లో చెప్పబడిన రీతిగానే నేటి దినాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో యుద్ధాలు, ఎంతో నష్టం జరుగుతూ ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళు అయితే మరి లెక్కలేదు. కళ్యాణ మండపాలు సరిపోవడం లేదు, దేవస్థానాలు సరిపోవడం లేదు, చర్చిలు సరిపోవడం లేదు, సామాజిక భవనాలు సరిపోవడం లేదు. ఇష్ట ప్రకారంగా పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తమకిష్టమైనటువంటి మార్గంలో మానవులు నడుస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని రాకడ సమీపమై ఉన్నది. మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ఒక ఓడను సిద్ధము చేసుకోవాలి. రక్షణ ఓడను మనము సిద్ధం చేసుకోవాలి.